తిరిగి వార్తలకు స్వాగతం. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద జరగనున్న ప్రజాగలం సభకు గణపవరం మండలం నుండి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది ఒక చారిత్రాత్మక సంచలన సభగా నాయకులు అభివర్ణించుతున్నారు. ప్రజాగలం సభకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు నడ్డా, అమిత్ షా, ప్రధానితో పాటు ఆ పార్టీ అధినాయకులు ఒకే వేదికపై పాల్గొనడం నిజంగా ఇది ఒక చారిత్రాత్మక సభని పలువురు చెప్పుకుంటున్నారు. ఈ సభను వీక్షించడానికి మండల ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ప్రజలను ఆపదలో ఆదుకుంటున్న సౌమ్యుడు, సేవాగుణం, సమాజ సేవలో ముందంజలో ఉన్న వచ్చమట్ల ధర్మరాజుకు ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా ఎంపిక పట్ల నియోజకవర్గ కూటమి హర్షం వ్యక్తం చేశారు. నీడమర్రు మండలం పత్తేపురం గ్రామానికి చెందిన ధర్మరాజు 2014 నుండి 2019 వరకు టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. లక్ష్మీనారాయణ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. త్రాగునీటి కొరత ఉన్న గ్రామాలకు ట్యాంకుల ద్వారా నీరు అందించి ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకుంటూ ప్రజాసేవలో ముందంజలో ఉన్నారు. 2022 ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనలో చేరారు. గణపవరం ఎంపీడీఓ ప్రభాకర్ రావు, ఈఓ పిఆర్డి సూర్యనారాయణ ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ అమలు కారణంగా మండల గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగింపు కార్యక్రమం చేపట్టారు. నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో 4వ విడత పోలింగ్లో నాయకుల ఆందోళన ప్రారంభమైంది. సుమారు 60 రోజుల షెడ్యూల్తో రాజకీయ నాయకులు అవాక్ అవుతున్నారు. రాష్ట్రంలో పోలింగ్ తేదీ మే 13 కావడంతో అంతవరకు అభ్యర్థులు, కార్యకర్తలను పోషించడం ఖర్చుతో కూడుకున్న పనిని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ఖర్చు అంచనాలు మించిపోతుందని అభ్యర్థుల ఆలోచనలో తలపట్టుకున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా స్థాయి ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కార్యకలాపాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ రూపొందించడం జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత స్పష్టం చేశారు. ఆదివారం వెలగపూడి నుండి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టరేట్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించే తేదీలను ప్రకటించిన నేపథ్యంలో అందరు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లు తొలగింపు జరగకుండా ఉండడం దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. 24 గంటల్లో, 48 గంటల్లో, 72 గంటల్లో చేపట్టవలసిన తొలగింపు తదితర అంశాలపై తక్షణం స్పందించి చర్యలపై నివేదికలు పంపాలని ఆదేశించారు. అలసత్వం వహించకుండా ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఇతర బృందాలు కార్యాచరణలోకి రావాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ నరసింహులు, రాజమండ్రి పార్లమెంటు ఈఆర్ఓ కృష్ణానాయక్, డిటి సునీల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల, గ్రామ సచివాలయ స్థాయిలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించే స్పందన నిర్వహించడం జరగదని, ఈ దృష్ట్యా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి తేజ్ భరత్ తెలిపారు. ఆదివారం ఉదయం ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పరీక్షా కేంద్రాన్ని జేసీ తనిఖీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆర్డీఓ రాజమండ్రి చైత్రవర్షిని నగరంలోని పలు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ వివరాలు తెలుపుతూ జిల్లాలో 25 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 1 ఏపీపీఎస్సీ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 8,258 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పేపర్ 1కి ఉదయం 5,056 మంది అభ్యర్థులు హాజరు కాగా 3,202 మంది గైర్ హాజరయ్యారు. పేపర్ 2కు 5,007 మంది హాజరు కాగా 3,251 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు. ఈనాటి బంగారు మాట. కొత్త ఆలోచనలు చేయడానికి ముందు పాత ఆలోచనలు వదులుకోవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.